హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చేపల పులుసు చేస్తున్నాను. దీంట్లోకి చేపల ఫిష్ మంచిగా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చింతపండు కూడా నానబెట్టుకొని పెట్టుకోవాలి. పెద్ద వెడల్పాటి బాండి తీసుకొని దీంట్లోకి పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లిపాయ పేస్టు, కరివేపాకు అన్నీ వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలి. తర్వాత వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ యాడ్ చేస్తున్నా. ఇది కొంచెం అంతా కలిపేసి ఆయిల్లో కలిపేసి దీంట్లోకి చింతపండు రసం పోసుకోవాలి. ఒక ఆనియన్ తీసుకొని ఇలా మంట పైన కాచి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా కొబ్బరి ముక్కలు చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు ఫ్రై చేసి రెడీ చేసి పెట్టాను. వీటిని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోకి సాజీరా, దాల్చిన చెక్క, లవంగ, ఎండుమిర్చి ఇవి కూడా మిక్సీలోకి యాడ్ చేయాలి. ఇవి కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోకి కాల్చిన ఆనియన్ ఉంది కదా, ఉల్లిగడ్డ, ఇది కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ పేస్ట్ రెడీ అయింది. ఇది దీంట్లోకి యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, సూప్ టేస్ట్. ఈ పేస్ట్ వేసాక ఒకసారి అంతా కలపాలి. ముక్కలు విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేయాలి. ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్స్ ఇవ్వండి ప్లీజ్. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని చల్లారాక తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.